గోల్డ్ ట్రేడింగ్ గురించి ఏం చెప్తారు? ప్రధాన గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ ట్రేడింగ్ గోల్డ్ ఏ కానీ విధంగా ఉంది? సిల్వర్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ ఈజీ. ఎందుకంటే దానికి ఎక్కువ తక్కువ ఫండమెంటల్స్ ఏం అవసరం లేదు. వరల్డ్ మార్కెట్ లో పెరుగుతున్నాయా మనం కొనుక్కోవటం, తగ్గుతున్నాయా ఇక్కడ అమ్ముకోవటం, లేదు అనుకుంటే రోజు 1.5% మినిమం లోకి హైక్. గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ అంటే మినిమం అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? ఎంత 10,000 20,000 ఉన్నాయి. ఇప్పుడు మార్జిన్ బాగా తగ్గించారు మళ్ళీ. అవి చూసుకోవాలి అన్నట్టు. అంటే 1 గ్రామ్ గోల్డ్ 10 గ్రామ్స్ అంటే గోల్డ్ లో 5 ఉంటాయి. గోల్డ్ పెటల్ అని ఉంటది 1 గ్రాము, గోల్డ్ 10 అంటది 10 గ్రాములు, గోల్డ్ గునియా ఉంటది 8 గ్రాములు, గోల్డ్ మినీ ఉంటది 100 గ్రాములు, గోల్డ్ ఉంటుంది కిలో. ఈ 5 సింపుల్ గా అంటే 1 గ్రామ్ తో చేసుకోవచ్చు. 1 గ్రామ్ అంటే 16,000 అంటే ఒక 2,000 ఉన్నా చాలు. ఒక 2,000 ఉంటే 1 గ్రామ్ 2,000 2,500 3,000 ఉంటే 1 గ్రామ్ గోల్డ్ చేసుకోవచ్చు. ఆ 1 గ్రామ్ గోల్డ్ 2,500 3,000కి రోజు 500 1000 అయితే ఉట్టినే వస్తాయి. ఉట్టినే అంటే ఉట్టినే కాదు, కొంచెం మోర్ చేసి చేసుకుంటే ఒక అంటే 500 1000 రూపాయలు 3,000కే వస్తాయి అన్నట్టు. కాకపోతే ఒక రోజు వస్తాయి, ఒక రోజు రావు, ఒక రోజు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఒక రోజు తక్కువ రావచ్చు, ఒక రోజు ఎక్కువ రావచ్చు. ఓవరాల్ గా చూసుకోవాలి. ఎందుకోసం అంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు. ఇంకా మెయిన్ ఒకటి చెప్తున్నా, ఈ మన మార్కెట్ల విషయంలో గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ అయితే బాగా, ఈ గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ అయినప్పుడు గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఆ గ్యాప్ డౌన్ అయింది స్టాప్ లాస్ పెట్టుకొని బయింగ్ లోకి వెళ్ళాలి. గ్యాప్ అప్ కనుక అయింది అనుకోండి, ఆ హైని స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్ లోకి వెళ్ళాలి. గ్యాప్ డౌన్ అయితే స్టాప్ లాస్ ఆ గ్యాప్ డౌన్ చూసుకొని బయింగ్ లో ఉండాలి. గ్యాప్ హై అయితే అంటే గ్యాప్ అప్ అయితే ఆ హైని స్టాప్ లాస్ పెట్టుకొని సెల్లింగ్ లోకి పోవాలి. అది ఇక గోల్డ్ సిల్వర్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వోల్టాలిటీ ఉంటూనే ఉంటుంది. ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ మార్చి 30 కాబట్టి మళ్ళీ ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, అవి చూసుకోవాలి. మన మాదిరి ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, వాళ్ళ ఎక్స్పైరీ అయితే రేపు ఎక్స్పైరీ, కాకపోతే ఈ రోజే క్లోజ్ అయిపోతుంది, రేపు సెలవు కాబట్టి. అయితే మనం సెలవులు ఏముంటాయంటే మరి మన ఈక్విటీకి సెలవు ఉంది, ఈవినింగ్ వర్కింగ్ డే అంటారు. గుడ్ ఫ్రైడే వచ్చేటప్పటికి వరల్డ్ మార్కెట్ హాలిడే అంటారు. అంటే ఏం చూడాలి అంటే, ఏదైతే ఇండియాలో అంటే ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి, గాంధీ జయంతి, జెండా వందనం, ఆగస్టు 15, జనవరి 26 ఇటువంటి సెలవులు మనకే. వరల్డ్ మార్కెట్ కి వర్కింగ్ డేలు ఉంటాయి, అందుకని అప్పుడు సాయంత్రం పూట పనిచేస్తాయి కొన్ని మార్కెట్లు. అయితే కొన్ని ఇప్పుడు మహావీర్ జయంతి ఉంది, ఎంసీఎక్స్ ఈవినింగ్ 5కి నడుస్తుంది. అంటే బొంబాయిలో హాలిడే ఉన్నాయి, మళ్ళీ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, మనకి సెలవు ఉంటే సాయంత్రం 5 తర్వాత నడుస్తాయి. సపోజ్ ఇప్పుడు జనవరి 26 కానీ ఆగస్టు 15 ఉంది అనుకో, మొత్తం బంద్ ఉంటుంది. ఇక ఇది మార్నింగ్ కూడా బంద్ ఉంటుంది, ఈవినింగ్ కూడా బంద్ ఉంటుంది. ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఉంది, వరల్డ్ హాలిడే. అది మనమే కాదు, ఎంసీఎక్స్ బంద్ ఉంటుంది, ఇంటర్నేషనల్ మార్కెట్లు, కమోడిటీస్ మార్కెట్ అనుకోండి, చికాగో మార్కెట్, ఎక్స్చేంజ్, న్యూయార్క్ మార్కెట్, యూరోపియన్, డిజెఎక్స్, ఎఫ్టిఎస్సి, ఏషియన్ మార్కెట్లు, ఈ తైవాన్, జపాన్, హాంకాంగ్ ఇవన్నీ కూడా బందే ఉంటాయి. మన పని ఏంటిది ఎంతసేపటికి? వరల్డ్ మార్కెట్లు హాలిడే ఏమున్నాయి, ఇండియా మార్కెట్లు హాలిడే ఏమున్నాయి. రెండోది మీరు అన్నట్టు ఏం లేదు, సింపుల్ గా ఒకటే investing.com వెబ్సైట్ కనుక అబ్జర్వ్ చేస్తే అందులో గ్రాఫ్ వస్తుంది. లైవ్ లో అది బై చేయాలన్నా సెల్ చేయాలన్నా కూడా చూపిస్తుంటది. అది దాన్ని బట్టి మీరు అన్నట్టు గోల్డ్ సిల్వర్ ఇంట్రాడే చేసుకోవచ్చు. సింపుల్ గా ఎంతో పెద్ద అక్కర్లే. ఫస్ట్ 2,000 3,000 తోటి ఇనిషియల్ స్టార్ట్ చేసి 1 గ్రామ్ గోల్డ్ తోటి రోజు 100 200 150 100 వచ్చినా 100 పోయినా కానీ ట్రేడ్ చేయాలి. అలవాటు పడాలి. ఫస్ట్ 100 వచ్చిన రోజు ఆహా అని, 100 పోయిన రోజు అట్లా అనుకోక్కర్లేదు. 100 వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే ఎలా వచ్చింది. సపోజ్ 100 పోయింది, అది చెప్తుంది కూడా. నువ్వు మిస్టేక్ చేయడం వల్ల 100 రూపాయలు పోయినాయి అని కూడా చెప్తుంది. అప్పుడు దాన్ని బట్టి ఆ మిస్టేక్ లేకుండా మళ్ళీ నెక్స్ట్ చేయాలి. గోల్డ్ అయితే సేఫ్, ఎందుకంటే ఇలా వోల్టాలిటీ ఎక్కువ ఉండదు. సిల్వర్ మాదిరి వేరే మన క్రూడ్ ఆయిల్ మాదిరి వోల్టాలిటీ ఎక్కువ ఉండదు. గోల్డ్ మాత్రం సేఫ్, మార్జిన్ తక్కువ, సేఫ్టీ ఎక్కువ. ఒకవేళ కొన్న తర్వాత తగ్గినా ఏం బాధపడక్కర్లే. ఎక్స్పైరీ డేట్ వరకు 1 నెల 2 నెలలు 3 నెలలు టైం ఉంటుంది. అందుకని మనం ఏం చేయొచ్చు, కొనుక్కొని పెట్టుకున్నా ఏం కాదు. మార్జిన్ ఉంటుంది కాబట్టి మార్జిన్ కొంచెం మెయింటైన్ చేసి ఒక నెల పాటు ఉన్నారనుకోండి, ఎప్పుడో మీకు తగ్గినా కానీ ఆ తగ్గిన రేటు దాటి మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు ఒకవేళ సెల్ చేసిండు, సెల్ ఫ్యాన్ అవ్వక్కర్లే, మళ్ళీ ఎప్పుడో ఒకసారి తగ్గుతుంది, అప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రాడే చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. స్వింగ్ కాల్స్ అంటారు, అంటే 1 వీక్ మండే టు ఫ్రైడే వరకు, ఎందుకంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.